నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జేఏసీ ఏ పిలుపునిచ్చినా కలిసి వస్తాం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ. గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భరోసా. చదువు కోసం వస్తే అర్ధాకులతో పస్తులు ఉంచుతున్నారు. కస్తూరిబా పాఠశాల ఆవరణలో విద్యార్థినుల బైఠాయింపు. వినూత్న రీతిలో బోనాల జాతరతో వీఆర్ఎల నిరసన. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్పీటీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు జేఏసీ ఏ పిలుపునిచ్చినా కలిసి వస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ నుండి ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వరకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు కౌశిక లతహరి, కాంగ్రెస్ నాయకుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండాలను పక్కన పెట్టి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పోరాడుదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ యాజమాన్యం దిగువచ్చే వరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నాయకులు కౌశిక లతహరి కార్మికులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సమీపంలో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు తక్షణం ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భరోసా ఇచ్చారు.
గత 30 సంవత్సరాలుగా పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు తాకీదులు పంపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ग्रेटर हैदराबाद टीयर आणि जनाब मागंडी गोपीनाथ साहब जुबली हिल्स एमएलए हमारी इतनी है हम लोगों को यहाँ से दे के हम लोगों को कुछ भी करे तो साहब की बड़ी मेहरबानी। हम लोगों को एमआरओ वाले आके फिर के जा रहे हम लोगों को डर हो रहा, हम लोगों को खाए नहीं करे नहीं पी रहे नहीं, हम लोग बहुत परेशानी में है। हमारे हिसाब से गुजारिश है साहब हमारा कुछ भी करके मेहरबानी आपकी बढ़े और यहाँ से करके हम लोग को यहाँ से हटाओ साहब। जब तक हम लोगों को यहाँ रहने का हमको परमिशन आप दिला साहब, अल्लाह के बाद में सारा है तो हम लोग को आप लोग का है साहब, KTR साहब का, KCR साहब का ನಾನು ಆगे ಓಕೆನಾ चीज में आप लोग पैसे खर्च कर ले बोल तो हमारे को बहुत तकलीफ हुआ, बहुत मैं भी शरीफ भाई को बोला मैं वो बहुत गलत हो गया उधर। तो आप लोग का क्या है ऑलरेडी MRO को लेटर दिए हम लोग पोजीशन देते हुए, मैं कल MRO से बात करके आपको जो 47 मेंबर्स का दिए कहते 47 मेंबर्स को डबल बेडरूम दिलाने का जिम्मेदारी मेरा है। तुम्हारा तो बहुत कम है 47। कार्मिक नगर में 320 जनों को दिलाया, यहाँ कार्मिक नगर में झोपड़ी पट्टी 320 जनों को अपन फ्री में दिलाया। रोड पे झोपड़ी पट्टी है, ये रोड पे नहीं रहना, एक्सीडेंट होके मर रहे और रोड में बोला गली कर रहे बोल के हम लोग क्या करें रोड पे नको बोल के 1 years को डबल बेडरूम काली कुंजियाँ दे के भी जाए, काली गए कुंजियाँ ओपन कर लिए आराम से रह रहे। पूरा कार्मिक नगर में पूछो कैसा रहता था, बहुत बुरा हालत रहता था। आप लोग ना तो 47 नीचे मैं डेफिनेट कर दूँ, आप आराम से रहो। कल कलेक्टर से बात करता हूँ, बात करके पूरा लिस्ट आप लोग दे दिए, वो लिस्ट के हिसाब से मैं करा दूँ। आप लोग किसको भी 1 रुपया नको दो, ऐसा आप लोग क्या बोल रहे हम रोड पे काम करके जीने वाले, तो आप पैसे क्या दे रहे? डिवीजन नहीं है। తమ ఆకలి తీర్చాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక కస్తూర్బా విద్యార్థినులు పాఠశాల ఆవరణలో బైఠాయించారు. చదువు కోసం వస్తే అర్ధాకలితో పస్తులు ఉంచుతున్నారని వాపోయారు. భోజనం చూస్తేనే వాంతులు, తింటే కడుపులో నొప్పి, విరోచనాలు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. తమ బాధలు, సమస్యలు సంబంధిత అధికారులకు చెబుదామన్నా తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆందోళన చేపట్టారు. తక్షణం ఇవ్వండి, లెటర్ రాసి మీరు అందరు సంతకాలు పెట్టి మా హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదు, ఎగ్స్ పెట్టట్లేదు, సరైన రూములు నీట్నెస్ ఉండట్లేదు, బాత్రూమ్స్ పప్పు కూడా పెట్టట్లేదు సార్, అసలు వీటిలో చట్నీ కూడా వేయట్లేదు సార్, మొత్తం చారే పెడుతున్నారు సార్, మధ్యాహ్నం చారే, పొద్దున్న చారే. మీరు అడిగితే ఏమన్నారు? అడిగితే టెండర్ తెప్పిస్తామన్నారు సార్. ఒక్కటే బాత్రూమ్ సార్, మొత్తం స్టక్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకు అవన్నీ బాగు చేయించాలి సార్. మధ్యాహ్నంలో టెండర్ రావాలి సార్, అప్పుడు మేమందరం పెట్టాన్ని చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాం సార్. అక్కడ మెనూ ప్రకారం పెట్టట్లేదు సార్, వచ్చిన కాడి నుంచి ఎగ్గు అవి ఏమీ లేవు సార్. మాకైతే కిచిడిలో ఉంది చారు, కూరలో పైన ఆ పప్పు పైన అయితే సార్ కారం, ఉప్పు అవే ఉంటాయి సార్ పైన. ఆ చికెన్ వండుతాను సార్, ఆ చికెన్లో ఏమీ ఉండట్లేదు సార్, ఇంటి కారం ఉంటుంది సార్, ముక్క ఉడకట్లేదు సార్, ఏమీ ఉండట్లేదు సార్. పెరుగు అయితే ఇంకా దోశ పిండే సార్, పెరుగు దోశ పిండి అట్లా బాగుండట్లేదు అని మాకు ఫ్రిడ్జ్ తెప్పించారు సార్, వేసుకొని చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తున్నారు సార్, వామిటింగ్స్ అవుతున్నాయి సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్, స్టమక్ పెయిన్ వస్తుంది సార్. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. నాకు టెండర్ రావాలి సార్.
స్కూల్ అంటే ఇది ఒక్క స్కూల్ కాదు, టోటల్గా జిల్లాలో ఉన్న స్టేట్ వైజ్ కూడా అన్ని స్కూళ్ళకు కూడా వాళ్ళకి రేటు కరెక్ట్ పడలేదని టెండర్ వేసిన వ్యక్తులంతా కూడా రిటర్న్ వెళ్ళిపోయిండు. అది దాని బాధ్యత చూసుకోవాల్సిన డిఈఓ కానీ డిఎస్ఈఓ కానీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బాధ్యత చూసుకోకుండా ఇక్కడ టీచర్లే మీరే పెట్టండి 3-4 నెలలు మీకు బిల్స్ చేస్తామని ఇంత ఈ రోజు వరకు బిల్స్ చేయలేదు. వాళ్ళకి సాలిన జీతాలు వాళ్ళవి. ఇప్పటి వరకు 4 నెలల నుంచి అప్పులు చేసిండ్రు. ఒక్కొక్కరు వాళ్ళు ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ 4-5 లక్షలు అప్పు చేసింది. ఇప్పుడు కిరాణా షాపు పోతే ఇంత ముందు తీసుకున్న ఖాతా సరుకులు ఏమి ఉన్నాయో అవి కడితేనే ఇప్పుడు కిరాణా సరుకులు ఇస్తాడు. వీళ్ళకి బిల్లులు కాలే, ఆ బిల్లులు అయితే వాళ్ళు అటు కట్టాలి. దానివల్ల మెనూ ప్రకారం రెండు రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి 2 రోజుల నుంచి అంటే ఇంతకుముందు నేను 10 డేస్ బ్యాక్ వచ్చి వెళ్తాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు వినూత్న రీతిలో బోనాల జాతర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. వారు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా అనేక రకాల కార్యక్రమాలు సేవలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మేము గౌరవంగా చూసుకుంటాం అని మేము అడగక ముందే ముఖ్యమంత్రి గారు మాకు హామీలు ఇచ్చారు. హామీలు ఇస్తే ఎంతో సంతోషపడ్డాం. పాలాభిషేకాలు చేసినాం. అయినా 23 నెలలుగా వస్తుంది. అయినా చీమకు పుట్టినట్టు లేదు. ప్రభుత్వానికి మా హామీలను నెరవేర్చడం లేదు. అదే దానికి నిరసనగా అనేక రకాల రూపాల నిరసన కార్యక్రమాలు చేసినాం. మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ నిరసన వినతి పత్రాలు ఇచ్చాం. ఇందిరా పార్కుల పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. అదేవిధంగా సీసీఎల్ఏ ముట్టడి చేసినాం. కలెక్టరేట్ల దిగ్బంధనాలు చేసినాం. అయినా సమ్మె 25వ తేదీ నుంచి గత నెల 25వ తేదీ నుంచి సమ్మె చేస్తా ఉన్నాం. నెలైనా కూడా శాంతియుతంగా చేస్తే ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. దానికి కారణంగా నిరసనగా మేము ఉద్యమాలను ఉధృతంగా చేయాలని చెప్పి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా జేఏసీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలో ఉన్న 800 మంది వీఆర్ఏలు ఒక్క దగ్గరికి వచ్చి బోనాలతో డబ్బులతో పోతరాజుల విన్యాసాలతో ధూమ్ధాంతో ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. రాను ఉద్యమాలు ఆందోళనకరంగా ఉంటాయి. ఇప్పుడు మేము గడపలోనే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి రానివద్దు ముఖ్యమంత్రి గారు. బయటికి వస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, మంత్రులను అడ్డుకుంటాం, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం, దిగ్బంధనాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. కాబట్టి అయినా ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి బేషాదాలకు పోకుండా మా వీఆర్ఏల బతుకులు ఆలోచించి మీరు ఇస్తామన్న హామీని నిలబెట్టమని మేము వికారాబాద్ జిల్లా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఇల్లిల్లు తిరుగుతూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పాదయాత్ర ప్రారంభించామని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 37వ డివిజన్ గోదావరికని తిలక్ నగర్లో పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలను కలిశారు. పాదయాత్ర 78 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. పర్టికులర్గా ప్రతి ఇంటికి ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళకి మీ ఇంట్లో పెద్ద తల్లి ఉంటే ఆసరా పెన్షన్ తప్పకుండా అందివ్వడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ వస్తుందా? అమ్మకు ఆసరా మన ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఆసరా పెన్షన్తో ఇంతకుముందు మనం నెలకు ఏ టైంలో వస్తున్నాయి? లేట్గా వస్తానే ఈ 2000 రూపాయలు రావడంతో సార్ సార్
దానికి మనము బాధపడకుండా చెప్పద్దు. దేవ పాపం కానీ ఎంత కోరుకుంటే కేసీఆర్ గారి సంకల్పం నెరవేరినటువంటి సందర్భంగా మేము ఇంటింటికి కేసీఆర్ సంక్షేమ పాదయాత్ర పేరిట ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క కార్యక్రమము రామగుండం నుంచి మొదలై జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇంటింటికి మా నాయకత్వం అంతా కూడా తప్పకుండా వెళ్తుంది. ఎవరికైతే సంక్షేమ పథకము మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా వస్తున్నదో దాన్ని పూర్తి స్థాయిలో వివరించుకుంటూ ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రానటువంటి వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి విధంగా చేయడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క సంక్షేమ పాదయాత్ర నడుస్తుందని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇక్కడ పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఎండిపోయినటువంటి గోదావరిని నిండుకుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పరమర దిశగా ప్రవహించేటువంటి విధంగా దిశను మార్చి ఈ యొక్క ప్రాంత దశను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రుణం తీర్చుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నది, మా అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పాదయాత్రను మేమందరం కూడా ఈరోజు ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహణ చేసుకొని శ్రావణ మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. 78 రోజుల పాటు ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఒకరోజు ఒక డివిజన్లో కానీ ఒక గ్రామంలో కానీ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా పాల్గొనడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉండేది ఉంటే తదుపరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులతోని ఆ యొక్క గ్రామ సభను నిర్వహించుకొని తర్వాత ఈ యొక్క సంపూర్ణంగా ఆ యొక్క వార్డు అభివృద్ధి కోసం అదేవిధంగా ఆ యొక్క ప్రజల సంక్షేమం కోసం పాటుపడడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క కార్యాచరణ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్రారంభమై ఉన్నటువంటి పాఠశాలలో చిన్న ప్రసంగం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న పర్యటించనున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీ జోన్ 1 అడిషనల్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సీఎం ప్రారంభించే కలెక్టరేట్ భవనాన్ని బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి బందోబస్తుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ సిపి సత్యనారాయణ, డీసీపీలు రూపేష్, అఖిల్ మహాజన్, ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ని ఇనాగ్రేట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 మంది ప్రజలు వచ్చే విధంగా దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏర్పాట్లు కానీ బందోబస్తు ఏర్పాట్లు కానీ చేస్తున్నాము. వచ్చేటటువంటి అతిథులకు ఎవరికి కూడా ట్రాఫిక్ పరంగా కానీ వేరే విధంగా ఇబ్బంది లేకుండా సజావుగా అందరూ మీటింగ్ ప్లేస్కి వచ్చి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపు 3,000 మంది వరకు కూడా పోలీస్ సిబ్బందిని మేము ఇందుట్లో వాడతాము. తర్వాత వేరే జిల్లాల నుంచి ఎస్పీలు కానీ మిగతా ఆఫీసర్లను కూడా పిలిపిస్తున్నాము.
ఆ బందోబస్తుకి ఎంతమంది అవసరమైతే అంతమందితోటి ఎటువంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ నగర జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ తీర్పు ఇవ్వడం హర్షణీయమని టెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు చెబుతూ వారి చిత్రపటాలకు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో TUWJH 143 జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుండా శ్రీనివాస్ గుప్తా, జిల్లా అధ్యక్షుడు వజ్జా వీరయ్య, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుణగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఉద్యమించినటువంటి సంఘం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అల్లం నారాయణ గారి నాయకత్వంలో రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి అల్లం నారాయణ గారి సారథ్యంలో జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్న క్రమం లోపల ఇవాళ వచ్చినటువంటి వార్త చాలా శుభకరమైనది, ఆనందకరమైనది, అదేవిధంగా హర్షణీయమైనది. ఇవాళ అనేక ఏళ్ల తరబడి మగ్గుతున్నటువంటి సమస్య, అనేక ఏళ్లుగా అపరిష్కృతం కాకుండాన్నటువంటి సమస్య, హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రావడం ఇది అత్యంత సంతోషకరమైన విషయం. ఇవాళ ఈ రాష్ట్రంలో అల్లం నారాయణ గారు, అదేవిధంగా మన జర్నలిస్ట్ పక్షపాతిగా ఉండి జర్నలిస్ట్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి క్రాంతి కిరణ్ గారి చొరవ ద్వారా ఇవాళ ఈ సమస్య పరిష్కారమైంది. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారికి, ఈ జర్నలిస్టుల సమస్య పరిష్కారం త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు సహాయ సహకారం ఇచ్చినటువంటి మంత్రి కేటీఆర్ గారికి, ఈ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు రావాలి, సొంతింటి కల నెరవేరాలని కృషి చేసినటువంటి అల్లం నారాయణ గారికి, క్రాంతి కిరణ్ గారికి, ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం ఐక్యంగా కలిసి నిలబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సమూహం అందరికీ కూడా తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ మనం అనేక సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నాం, సంక్షేమ పథకాలు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటికీ ఇంకొక సమస్య మనకు మిగిలి ఉన్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల సమస్య. ఆ ఇళ్ల సమస్య పరిష్కారం కోసం కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మొట్టమొదటి నుంచి చెప్తూ వస్తుంది, అంచెలంచెలుగా సమస్యలు పరిష్కరించి వస్తుంది. రేపు కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎట్లయితే కొన్ని పద్ధతుల ద్వారా సమస్యలు పరిష్కరించుకున్నామో, రేపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకు ఇంటి కళను నెరవేర్చడమే TUWJ ధ్యేయంగా పనిచేస్తామనే హామీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి కేటీఆర్ గారికి నా విజ్ఞప్తి, ఇప్పటి వరకు మీరు మా వెన్న వెంట ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ రామ్ అకాడమీ నీట్ కోచింగ్ సెంటర్ కొత్త శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ వైవి రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభించిన ఇది 6వ శాఖ అని అన్నారు. పాన్ ఇండియాలో మరిన్ని శాఖలు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు మధుసూదన్, KV రామకృష్ణ, వి చక్రవర్తి, CH అలెక్స్ పాల్, M సుబ్బారెడ్డి, MD సోహెల్ తదితరులు పాల్గొన్నారు. టు ఆల్, మన హైదరాబాద్ పట్టణంలో ఇది మన 2వ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మా లక్ష్యం హైదరాబాద్లో 4 బ్రాంచ్లు, బట్ ఇప్పుడు 2వది ప్రారంభించడం అయింది. రిమైనింగ్ 2 కూడా మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తాము. ఆంధ్రాలో ఆల్రెడీ మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. బెంగళూరులో 1 బ్రాంచ్ ఉంది, హనంకొండలో 1 బ్రాంచ్ ఉంది. సో మన ఏకైక లక్ష్యం ఏంటంటే ఎక్కువ మంది, సాధ్యమైనంత ఎక్కువ మందికి మెడికల్ సీట్స్ చర్చించాలి అనేదే ఒకే ఒక లక్ష్యంతో మనం ఈ ఇన్స్టిట్యూట్స్ అనేది స్థాపించడం అయినది. ఆ లక్ష్యంతోనే ఈ 6th బ్రాంచ్, 6వ బ్రాంచ్ కూడా మనం ప్రారంభించడం అయింది. ఫస్ట్ మనది స్టార్ట్ అయింది బెంగళూరు.
బెంగళూరులో ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత హనంకొండ, ఆ తర్వాత హబ్సిగూడ, ఆ తర్వాత తిరుపతి, విజయవాడ, వైజాగ్, దెన్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ప్రారంభించడమే. ఇంకా 2 బ్రాంచులు మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్లానింగ్ ఉంది, మదినాగూడ, కోంపల్లి. సో మన లక్ష్యం ఒకటే, సాధ్యమైనంత వరకు ఎక్కువ సెలక్షన్స్ ఇవ్వాలి. యావరేజ్ స్టూడెంట్కి కూడా మనం సీట్ గెట్టింగ్ అనేది తెప్పించి ఇవ్వగలిగేదే మన ప్రధాన లక్ష్యం. దానివైపే మా ప్రయాణం అనేది జరుగుతుంది. ఇలా మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ గ్రూప్ నుండి మీరే బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారా లేక వేరే వాళ్ళకి ఏమైనా? ఎస్ సార్, ఏం లేదు సార్, మనమే ఓన్గా. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బోరబండలోని స్వరాజ్ నగర్లో ఎంఐఎం కార్యకర్త ఇంటి గృహప్రవేశానికి వచ్చారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ను విడుదల చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ ఎస్సీ మోర్చా నగర వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ తెలిపారు. ఎప్పుడో పెట్టిన కేసులను తిరగతోడి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జేఏసీ ఏ పిలుపునిచ్చినా కలిసి వస్తాం, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ. గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తాం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భరోసా. చదువు కోసం వస్తే అర్ధాకులతో పస్తులు ఉంచుతున్నారు, కస్తూరిబా పాఠశాల ఆవరణలో విద్యార్థినుల బైఠాయింపు. వినూత్న రీతిలో బోనాల జాతరతో వీఆర్ఎల నిరసన, కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్.